హాయ్ హలో వివర్స్. ఇండియన్ సినిమాలు ఇన్ని పాన్ ఇండియా ఫ్లాప్ల ఎందుకు ఇలా జరుగుతున్నాయి? హీరోలు కనీసం బుర్ర వాడలేదా? దీని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. ఇకపోతే నిత్యావసర సరుకులైన చక్కెర, బెల్లం ఒకేసారి 50% హైక్ రేట్ పెరిగి ఇంతకుముందు 40 రూపాయలు నుండి ఇప్పుడు 90-70 వచ్చింది. అయితేనేం లేదు కానీ మన దానికి అవసరం లేదు కదా, మనకి సినిమాలు చాలా అవసరం కాబట్టి ఈ సినిమాల గురించి డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ ద టాపిక్. హాయ్ ఫ్రెండ్స్. పాన్ ఇండియా హీరోలు పసలేని సినిమాలు చేస్తూ మనల్ని నష్టపెడుతున్నారు. స్టోరీ సిట్టింగ్లోకి వచ్చిన వాళ్ళు కనీస అవగాహన లేకున్నట్లు ఏది పడితే తీస్తూ మన మొహాన కొడుతున్నారు. మాటికేమో 100 కోట్ల బడ్జెట్, 100 కోట్ల రెమ్యునరేషన్లు, సంవత్సరాల కొద్దీ సినిమా మేకింగ్ ప్రాసెస్. ఓవరాల్గా చూస్తేనేమో సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్నాయి. స్టోరీలో ఏమాత్రం పసలేనే లేదు. ఏదో నరకుడు, ఏసుడు ఇదే సరిపోతుంది. అప్పుడేదో ఓ సినిమా హిట్ అయిందని దాన్ని పట్టుకొని వేలాడుతూ పోతున్నారు. ఇక రీసెంట్గా వచ్చిన టాక్సిక్ మూవీ అయితే ఎంత దారుణంగా దెబ్బ వేసిందో అందరికీ తెలిసిందే. అసలు కేజీఎఫ్ లాంటి మంచి సినిమా తీసిన చేస్తూ ఇలాంటి సబ్జెక్ట్ని ఎలా యాక్సెప్ట్ చేశాడు? కొన్ని సినిమా 4 ఏళ్ల పాటు తీసినారు కదా, 4 ఏళ్ల పాటు తీసిన క్రమంలో సినిమాలో ఏమాత్రం స్టోరీ లేకుండా తీస్తుందన్న, ఎందుకు ఇలా జరుగుతుందన్న కనీస అవగాహనతో కూడా లేకుండా ఉన్నారా అని నాకైతే అసలు అర్థమే కాదు. ఎందుకు హీరోలు ఇలా చేస్తారో అసలు అర్థం లేదు. పేరుకే ప్లాన్ ఏరియాలు ఇలాంటివి చూసినప్పుడు వారు కనీస అవగాహన, కనీసంగా బ్రెయిన్ యూజ్ చేస్తున్నారా లేదని కూడా డౌట్ వస్తుంది. ఇంకా మొదటిగా దీన్ని స్టార్ట్ చేసింది మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. బాహుబలి తర్వాత వచ్చిన క్రేజ్ని 100 కోట్ల రెమ్యునరేషన్ చేసుకుంటూ చక్కగా సినిమాలు తీసుకుంటూ వెళ్ళిపోయాడు. ఫస్ట్ వచ్చిన సాహోను అంతంత మాత్రమే ఆడింది, తర్వాత వచ్చిన రాధేశ్యామ్ అంతంత మాత్రమే ఆడింది. మన రీసెంట్గా వచ్చిన రాజేశాబ్ కూడా అదే ధోరణి మనల్ని నష్టపెట్టి వెళ్ళిపోయింది. ఇంత పెద్ద పాన్ ఇండియా స్టార్లు స్టోరీ సిస్టంలోకి వచ్చిన కనీసం స్టోరీ ఎలా వెళ్తుంది, కథనంలో ఒక మార్క్ అనేది ఉంటుందా లేదా, లేదంటే ఏదో కేవలం ఎలివేషన్లు, ఎమోషన్ లేకుండా కనీసం ఓన్లీ నరకుడు ఇలాంటి దాంట్లోనే వెళ్ళిపోతుందని వాళ్ళు ఆలోచించాలి. ఆలోచించుకున్నట్లుంటే వాళ్ళ కెరీర్ దెబ్బేస్తున్నారు. ఈ సినిమా ఫ్లాప్ ఏంటంటే వాళ్ళ మార్కెట్ వెళ్ళిపోతుంది. అలా ఎందుకు చేస్తున్నారో అర్థం కాదు. అదే బాటలోనే ఇంకొక పాన్ ఇండియా స్టార్గా చేద్దామనుకున్న విజయ్ దేవరకొండ కూడా ఇదే చేశాడు. అసలు పూరి జగన్నాథ్ గారు ఎంత మంచి డైరెక్టర్ కాబట్టి ఎంత మంచి గొప్ప గొప్ప సినిమాలు తీసినాడు. అట్లాంటిది ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూసినా డాన్లు, మాఫియాను ఇదే దాన్ని పట్టుకొని అది లైగర్ సినిమాలను పెట్టేశాడు. ఒకప్పుడు అదే బాక్స్ నేపథ్యంలో రవితేజ తీసిన సినిమా ఎంత బాగుంటుంది, అమ్మ నాన్న తమ్ముడు అమ్మాయి. కానీ ఈయన తీసిన ఈ లైగర్ సినిమాను ఆ పరమ చెత్తగా అనిపిస్తుంది. అసలు వాళ్ళ సినిమాలు పూరి జగన్నాథ్ తీసినాడంటేనే అసలు నాకు నమ్మబుద్ధి కావట్లేదు, అంత గొప్పగా ఉంది. ఇక డైరెక్టర్లను తప్పు పట్టాలా, లేకుంటే హీరోలను తప్పు పట్టాలా, నిర్మాతలను తప్పు పట్టాలా ఎవరికి అర్థం కాదు. అంత దారుణంగా పాన్ ఇండియా సినిమాలు తీసుకున్నారు. ఇయర్స్ టైము కనీసం డైరెక్టర్లన్నా కేర్ తీసుకోవాలి, హీరోలన్నా కేర్ తీసుకోవాలి, నిర్మాతలన్నా కేర్ తీసుకోవాలి. అసలు స్టోరీ అనేది వాళ్ళు డిస్కస్ చేసిన అర్థం అవుతుంది కదా. అనుకున్న స్టోరీని ఎగ్జిక్యూట్ చేయడంలో ఎక్కడైనా మిస్టేక్ జరిగినాడు, అదే తప్పు జరుగుతుందని అర్థం అవుతుంది కదా. కనీసం షార్ట్ ఫిల్మ్ తీసే వాళ్ళకి కూడా అర్థం అవుతుంది. అలాంటిది ఇంత పెద్ద హీరోలు ఏంటి, ఇన్ని 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న వాళ్ళు కనీస అవగాహన లేకుండా సినిమాలు తీసి మన మొహాన కొడితే సామాన్య ప్రేక్షకులకు ఏమైపోతారో ఆలోచించండి. టికెట్లు ఏమో భారీ రేట్లు, 500, 600, 1000. సినిమాకి వెళ్తే తడిసి మోగుడు అవుతుంది ఆ పాప్కార్న్ ఖర్చులు, కూల్ డ్రింక్ ఖర్చులతో. కనీసం కథను సరిగ్గా నడిపించలేకుండా సినిమాలు తీస్తున్నారంటే వీళ్ళు ఏం డైరెక్టర్లు. కనీసం ఆ కథని ఏ విధంగా నడుస్తుందో తెలుసుకోవాలని సినిమాలు తీస్తారంటే అసలు ఈ హీరోలు ఏమాత్రం బ్రెయిన్ యూజ్ చేయట్లేదని నాకైతే అనిపిస్తుంది. దీనిపై మీ అభిప్రాయం కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.